ఈరోజు టెక్నికల్ అనాలిసిస్లో భాగంగా మార్నింగ్ స్టార్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ మార్నింగ్ స్టార్ ఎలా ఏర్పడుతుంది, సో మార్నింగ్ స్టార్ని మనం ఏర్పడినట్టుగా ట్రేడింగ్లో ఎలా గుర్తించాలి, సో గుర్తించిన తర్వాత ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ టార్గెట్ ఫిక్స్ చేయాలి, ఎక్కడ స్టాప్ లాస్ ఫిక్స్ చేయాలి అనే అంశం గురించి మనం ఈ మార్నింగ్ స్టార్ గురించి ప్రస్తుతం మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మార్నింగ్ స్టార్ ఎప్పుడు ర్యాలీలో ఫామ్ అవుతుందంటే కంటిన్యూస్ ఫాల్ ఉన్నప్పుడు, అంటే ట్రెండ్ బేరిష్గా ఉన్నప్పుడు, కంటిన్యూస్గా మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు ఒక సపోర్ట్ వద్ద ఏం జరుగుతుందంటే ట్రెండ్ అనేది రివర్సల్ జరుగుతుంది. ఎక్కడైతే ట్రెండ్ రివర్సల్ జరుగుతుందో అక్కడ ఇలాంటి క్యాండిల్ వేయడం జరుగుతుంది. అంటే కంటిన్యూస్గా ఇక్కడ చూడండి, కంటిన్యూస్గా ట్రెండ్ ఫాల్ అవ్వడం జరుగుతుంది, అంటే బేరిష్ మోడ్లోనే ఉంది మార్కెట్. సో ఇక్కడ ట్రెండ్ రివర్సల్ అయింది, అంటే ఇక్కడ ఆల్మోస్ట్ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇలాంటి ఇక్కడ డోజీ క్యాండిల్ ఫామ్ కావడం జరిగింది. ఈ డోజీ క్యాండిల్ ఫామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇది బుల్లిష్ ర్యాలీకి సిగ్నల్గా మనం గుర్తించవచ్చు. చూడండి, ఇది ఇక్కడ అలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ డోజీ క్యాండిల్ ఏర్పడడం జరిగింది. సో తర్వాత ఇది బుల్లిష్ క్యాండిల్ ఏర్పడడం జరిగింది. సో ఇక్కడ మనము ఎంట్రీ పాయింట్గా గుర్తించవచ్చు. అంటే ఈ క్యాండిల్ ఏం ఇండికేట్ చేస్తుందంటే ఇక్కడ నుంచి మనకి ఈ ట్రెండ్ బుల్లిష్ వేలో వెళ్తుందని మనకు గుర్తు చేసేటువంటి క్యాండిలే ఈ యొక్క గ్రీన్ క్యాండిల్గా మనం గుర్తించవచ్చు. సో ఇదే విధంగా మనం ఇక్కడ ర్యాలీలో చూసినట్టయితే కంటిన్యూస్గా ఫాల్ కావడం జరిగింది, మనకు సపోర్ట్ వద్ద ఒక డోజీ ఫామ్ కావడం జరిగింది. అదేవిధంగా ఒక గ్రీన్ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్ మనకు ట్రెండ్ రివర్సల్ను తెలియజేసేటువంటి క్యాండిల్గా మనం గుర్తించవచ్చు. ఇది ఎక్కడైతే మనం క్లోజ్ అవ్వడం జరుగుతుందో ఆ పాయింట్ వద్ద మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో అదేవిధంగా ట్రెండ్ రివర్సల్గా ఏదైతే ఇక్కడైతే ఉందో దాన్ని మనం స్టాప్ లాస్గా గుర్తించవచ్చు. అదేవిధంగా మనం టార్గెట్ని ఎప్పుడు నిర్దేశించుకోవాలి అంటే, సో ఈ క్రమం ఎక్కడైతే ఫాల్ జరుగుతుందో, ఎక్కడి నుంచి అయితే కంటిన్యూస్గా ఫాల్ జరుగుతుందో, ఫాల్ కావడం ప్రారంభిస్తుందో ఆ పాయింట్ వద్ద మనం టార్గెట్ని నిర్దేశించుకోవచ్చు. సో ఈ విధంగా మనం చూసినట్టయితే ట్రేడింగ్లో ఉన్నప్పుడు సో ఈ యొక్క మార్నింగ్ స్టార్ను గుర్తించి ఎంట్రీ అండ్ టార్గెట్ మనం నిర్దేశించుకోవచ్చు. సో అదేవిధంగా మనం ఇది ర్యాలీలో ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలో ఇప్పుడు చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ చూడండి, షార్ప్ ఫాల్ ఇన్ అవుతుంది. సో ఇక్కడ షార్ప్ ఫాల్ ఇన్ అవ్వడం జరిగింది, కంటిన్యూస్ ఫాల్ అయిపోయింది. సో ఇక్కడ ఏం ఏర్పడిందండి, డ్రాగన్ ఫ్లై డోజీ క్యాండిల్ ఫామ్ అవ్వడం జరిగింది. సో ఈ కంటిన్యూస్ ఫాల్ తర్వాత ఇది ట్రెండ్ రివర్సల్ని నిర్దేశిస్తుంది కాబట్టి సో ఇక్కడ మనం ఎంట్రీ తీసేసుకుంటే మనం టార్గెట్ ఈ ప్లేస్ వరకు మనం టార్గెట్ గుర్తించవచ్చు. కాబట్టి ఇక్కడ షార్ప్గా మనకు మార్నింగ్ స్టార్ ఏదైతే ఉందో ట్రెండ్ రివర్సల్ని మనకి ట్రెండ్ అప్ సైడ్ని నిర్దేశిస్తుంది కాబట్టి సో ఇక్కడ కూడా మనకు మార్నింగ్ స్టార్ వర్కౌట్ అయింది, మనం అనుకున్నటువంటి టార్గెట్ వరకు రీచ్ కావడం జరిగింది. సో ఈ విధంగా మార్నింగ్ స్టార్ని మనం ర్యాలీలో గుర్తించి మనం ఎంట్రీ ఎగ్జిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మార్నింగ్ స్టార్ ఆల్మోస్ట్ 80% వరకు సక్సెస్ రేట్ని ఇవ్వడం జరుగుతుంది. అది మీకు ప్రాక్టీస్ చేస్తుంటే అది అర్థం అవ్వడం జరుగుతుంది.